కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒక్కటే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు మీద ఉన్న కసి కేటీఆర్ పై ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. హరీష్ రావును టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డి కేటీఆర్ కవితను కలిపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసేందుకే ఈ ప్లాన్ వేశారన్నారు. కేటీఆర్ రేవంత్ రెడ్డి మధ్య జరిగిన రహస్య ఒప్పందం వల్లే కేసులు మరుగున పడ్డాయని ఆరోపించారు బండి సంజయ్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటనే విషయం వాస్తవం. మీరు చూడండి, అసెంబ్లీ చూడండి, మైనింగ్ స్కామ్ జరిగింది అని బీఆర్ఎస్ అంటారు. అనగానే మరి 10 సంవత్సరాలు దిద్దామా అంటారు. 10 సంవత్సరాలు మీరు దోసుకున్నారు, 2 సంవత్సరాలు మేము దోసుకున్న తప్పేంది అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. దేని మీద విచారణ జరగరు, విచారణ అంతా వట్టిదే. ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారి మీద ప్రేమ ఎక్కువ. నువ్వు కేటీఆర్ ఒక్కటి కాదు అనుకుంటే అకౌంట్ సభల వాళ్ళ రిపోర్ట్ బయటపెట్టు. హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. దీని ద్వారా ఏం చేస్తున్నాడంటే కేటీఆర్ ను కవితక్కని కలిపే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కవితక్క కలిసలేదు, పార్టీ అనౌన్స్ చేస్తున్నారు. మరి ఈ శ్రద్ధ ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్ మనం కలిసి పోటీ చేద్దాం. హరీష్ రావు గారు ఒక్కటి పక్కకు పెడదాం, నువ్వు కవితక్క కలిసి ఉండండి, మనం కలిసి ఉందాం, మనం కలిసి పోటీ చేద్దామన్న ఆలోచన ముఖ్యమంత్రి గారిది.